ప్రాబ్లం అని, ఆ వాటర్ ప్రాబ్లమే అదొకటే చెప్పారు సార్. ఏం లేదు, నేను ఇక్కడ వాటర్ ప్రాబ్లం సార్, ఇక్కడ వాటర్ ప్రాబ్లం. వాటర్ ఏంటంటే మన వాటర్ ఎంత ఇంపార్టెంట్ అదే, అది చూపిస్తే మీకు బాగుంటుంది. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అదే ఈ స్కూల్లో ఉన్న బోర్ బండి పంపెంబడే నేనే కొబ్బరికాయ కొట్టుకోతాను. A few moments later. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ఉన్నత 2 నిమిషాలు సరైన ఉంటాయి. ఇవాళ ఇప్పుడే ఇంతకుముందు మా పిల్లలు కానీ, మీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ, మీ యొక్క పాఠశాలకు సంబంధించిన అధ్యాపకుల బృందం అందరూ కూడా బ్రహ్మాండంగా మాకు అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ మంచినీటి తీవ్రమైన సమస్య ఉన్నది ఆలోచన చేసినారో ఇప్పుడే సంబంధించినటువంటి మా మిషన్ భగీరథ ఏఈ గారు ఇక్కడే ఉన్నారు. వీరికి ఉన్నటువంటి ఈ నీటితో పాటు బోర్ నీళ్ళు కాదు, ఇప్పుడు వస్తున్న నీటితో పాటుగా ఇంకొక గంట అదనంగా పెంచడానికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చినాం. రేపటి నుంచి మీకు మిషన్ భగీరథ నీళ్ళు కూడా 1 గంట అదనంగా వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను. దాంతో పాటుగానే మరి బోర్ బండి ఇప్పుడు సడన్గా వేద్దాం, మీ అదృష్టం బాగుంటే అది పడాలా, లేకపోతే ఇది పడకపోయినా మరి ఇంకో పాయింట్ చూసుకొని మళ్ళీ చెప్పండి, మళ్ళొక్క పాయింట్ కూడా పంపించే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మీరు ఉన్నటువంటి రూమ్లని చూసినా, మీరు వాడుతున్నటువంటి టాయిలెట్స్ అన్ని కూడా చూసినా, టాయిలెట్స్ కూడా నేను కావాలనే చూసినాను. ఎందుకంటే టాయిలెట్స్ అన్ని కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఏ స్కూళ్ళలో కానీ ఏ హాస్టల్లో కానీ, గవర్నమెంట్ హాస్టల్ అంటే సరిగ్గా శుభ్రంగా ఉండే ఒక ఆలోచన ఉంది. అందుకని ఆ టాయిలెట్స్ అవన్నీ కూడా చూసి వచ్చినాం, అన్నీ కూడా నీట్గా ఉన్నాయి. అదేవిధంగా రోజువారీగా మరి శుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమం మా టీచర్స్కు, ప్రిన్సిపాల్ గారికి, వారి బృందానికి నేను నా రిక్వెస్ట్ ఒకటి, ఈ పిల్లలు మీ పిల్లలు మీ బిడ్డ ఎట్లా ఉంటారో అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా మనం చేస్తున్నాను.